May I know your good name? Bharat. You are from? Machilipatnam, Andhra. Machilipatnam. In which level you are? Universal Crown Director. Right now, can I know your age? 23. 23. What is your check? Highest income, sir? 3,68,066 rupees. So at the age of 23, he is earning 3 lakh plus. I am in generation plan. వెస్టీజ్ జనరేషన్ ప్లాన్లో ఉందని మీ అందరికీ తెలుసు. ఆ జనరేషన్ ప్లాన్లో నేను ఉన్నాను. అయితే 5.5 years బ్యాక్ వెస్టేజ్ని స్టార్ట్ చేసి మా ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే మీకులాగానే ఉన్నప్పుడు విజయరాజ్ సార్ వచ్చి మా ఫాదర్కి ఇదిగో పలానా వెస్టేజ్ అనేది ఉంది, సోప్స్ పేస్ట్లు షాంపూలు వాడుకుంటే సంవత్సరం అంతా తిరిగేసరికి ఒక టీం కట్టుకుంటే ₹1,00,000 వస్తాయంట అని చెప్పారు. మరి చెవులో పూలేమన్నా కనబడుతున్నాయా? నేను ఇంతకాలం మా ఇంట్లో సంతూర్ సబ్బు వాడుకున్నాను, రిన్ సర్ఫ్ వాడుకున్నాను, కోల్గేట్ పేస్ట్ వాడుకున్నాను, ఇవన్నీ వాడుకున్నాను. నాకు ఏ రోజు ఒక రూపాయి నాకు వచ్చింది లేదని చెప్పారు మా ఫాదర్ కోసం విజయరాజ్ సార్ 4 times తిరిగారు. ఒకనొక రాత్రి టైము 10:30, 10 ఆ టైంలో ఉంటుంది. వచ్చి సార్ నేను ఎక్కడో పలానా ఏలూరు అవతల నుంచి వచ్చాను, నేను వచ్చింది ప్లాన్ చెప్పడానికి, మీరు చెప్పిన తర్వాత నువ్వు అనండి నేను వెళ్ళిపోతాను, ఓకే, నేను వచ్చింది చెప్పడానికి కాబట్టి నా కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఇక్కడ ప్లాన్ చెప్పారు. చెప్తున్న టైంలోనే మధ్యలోనే మా ఫాదరు ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అని అడిగారు. సార్ నేను ఇంకా ప్లాన్ కంప్లీట్ చేయలేదు సార్, ఎలా ఏంటి సార్ అట్లా మాట్లాడతానంటే, కాదు సార్ నేను జాయిన్ అయిపోతాను అన్నారు. జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ఫస్ట్ మంత్ ₹340 చెప్పి వచ్చింది వెస్టేజ్ నుంచి. ఆల్రెడీ వేరే కంపెనీలో ₹50,000 వర్క్ చేస్తున్నాను మా ఫాదర్, ఇన్సూరెన్స్ సెక్టార్లో వర్క్ చేసుకుంటూ ఉంటాగా ఆ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే నేను 2 కంపెనీల్లో పనిచేసుకున్నారని చెప్పి ఆ కంపెనీ నుంచి తీసి ₹50,000 పోయింది, ₹342 వచ్చింది. ఆయన ఒకటే అనుకున్నారు, వెస్టేజ్ని ఫుల్ టైమ్గా కాదు, పార్ట్ టైమ్గా కాదు, పార్ట్ టైమ్గా తీసుకున్నారు. వెస్టేజ్ నా లైఫ్ అనుకుని తీసుకున్నారు. ఒకే ఒక పర్సన్తో స్టార్ట్ చేశారు, చంద్ర గారు అని. వాళ్ళ ఆ పర్సన్తో స్టార్ట్ అయ్యి అలాగే 1 year తిరిగాక 1 lakh చెక్ వచ్చింది వెస్టేజ్ నుంచి. 1 lakh చెక్ ప్లస్ 2017లో ₹10,00,000 పెట్టి I-20 కార్ కూడా తీసుకున్నాం. విజయరాజ్ గారు సపోర్ట్, సార్ సపోర్ట్ చేస్తే మా వల్ల ఏమీ అవ్వదు. తర్వాత కొంచెం హెల్త్ సిక్ అయిందని హాస్పిటల్లో చూపించుకుంటే 2 months కంటే ఎక్కువ బతకరినా, ఫోన్ మాట్లాడినా, బయట ఎక్కువ తిరిగినా, ఎక్కువ స్ట్రెయిన్ అయినా, ఎక్కువ స్ట్రెస్ పడినా అయినా లైఫ్ తగ్గిపోతుందని చెప్పారు. తర్వాత విజయరాజ్ గారికి ఒకటే ఫోన్ చేశారు, సార్ నా రేషన్ కార్డ్ చినిగిపోయింది, నా పరిస్థితి ఏంటి అని అడిగితే, సార్ మీరు కింద ఫామ్ చేసుకున్న టీం మర్రి చెట్టు ఉంటుంది చూసారా, మర్రి చెట్టు వేళ్ళు ఎంత బలంగా ఉంటాయో మీ టీం అంత స్ట్రాంగ్గా ఉంది, వీరికి ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఫోన్ ఫాలో అప్ చేసి ఎవరెవరు ఎక్కడెట్లా పని చేసుకోవాలో చెప్పండి అని చెప్పారు. అలా వర్క్ చేసుకుంటూ, సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం, ఇక్కడ మనిషి పని చేస్తే డబ్బులు వస్తాయి, చేయకుంటే డబ్బులు వస్తాయా? చేస్తే కదా. కానీ వెస్టేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఇంట్లో ఉన్నా కూడా, వెస్టేజ్ ప్యాసివ్ ఇన్కమ్ అని ఎవరికైనా ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్తాను కదా వెస్టేజ్లో, ఆయన ఇంట్లో ఉన్నా కూడా వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకొని 2 months బతకాల్సిన ఆయన 2.5 years సర్వైవ్ అయ్యారు. ఏంటి బయట మెడిసిన్ వాడుకోలేదా? ఇవి వాడుకునే 2.5 years సర్వైవ్ అయ్యారంటే బయట మెడిసిన్ వాడుకున్నారు. వెస్టేజ్ సప్లిమెంట్ 70% వాడుకుంటే బయట మెడిసిన్ 30% వాడుకున్నారు. ఈ గ్యాప్లో ఆయన చెక్ ఎలా వర్కౌట్ అయిందంటే, ఆయన చెక్ ఎలా పెరిగిందంటే 1 lakh కాస్త 1.5 to 2.5 lakh చెక్ అయిందండి. లాస్ట్ ఇయర్ 2020 ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కంపెనీకి ఒకటే మెయిల్ పెట్టుకున్నా, మా ఫాదర్ పలానా చోట పలానా లెవెల్లో పలానా టైంలో ఎక్స్పైర్ అయ్యారు, మరి మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం రోడ్డు మీదకి రావాలా, ఎగ్జాక్ట్ ఇట్లాగే పెట్టా, మా పరిస్థితి ఏంటని చెప్పి కంపెనీకి మెయిల్ పెట్టుకుంటే వితిన్ 1 weekలో ఐడి జనరేట్ చేసింది. ఇవాళ జస్ట్ నామినీలోకి మారలేదు, నామినీ పెట్టుకుంటాం కదా మనం జాయిన్ అయినప్పుడు, మా మదర్ నామినీగా అయింది. ఇంకా జనరేషన్లోకి అయితే మారలేదు, జనరేషన్లో కూడా మారుతుంది. మా మదర్ పేరు మీదకి మారిన తర్వాత మా మదర్ బయటికి రారు, మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఫ్యామిలీ. మా మదర్ బయటకు వచ్చి పని చేయలేదు. నేను కూడా మా ఫాదర్ లాగా వెస్టీజ్ని హార్డ్ టైమ్గా తీసుకున్నాను. వెస్టీజ్లో ఇవాళ వర్క్ చేస్తున్నాను. నేను ఇందాడే చెప్పా కదా, నా ఏజ్ వచ్చి 23, చదువుకుంది డిప్లొమా, సబ్జెక్టులు వచ్చి బ్యాక్లాగ్స్ 10 subjects. పెళ్ళి అవ్వలేదు మేడం. పెళ్ళి ఎలా చేసుకోవాలనుకుంటున్నానంటే, నా పెళ్ళికి 100 కార్లు రావాలి నా డబుల్ నుంచి వెస్టేజ్ కార్లు. నేను ఆ టైంకి యూత్ ఐకాన్ లెవెల్లో ఉండాలి, నా చెక్ 5 lakhs ఉండాలి. విత్ ఇన్ 5 monthsలో నా చెక్ 5 lakhs ఉంటుంది. ఇప్పుడు నా చెక్ వచ్చి 3,66,066 rupees. Wow, great. Nice talking to you, sir. Thank you, ma'am. May I know your good name once again? Bharat.
సింగరాజు. భరత్ సింగరాజ్. నైస్ టు బ్రాహ్మణ్ విష్ యూ వెల్. సార్